మాసులందు రామ్ చరణ్ మాస్ వేరయ్య, పెద్ది గాడు ఓర మాసయ్య. నిజంగా మామూలుగా లేదు పెద్ది గ్లిమ్స్ అయితే. ఒక్కొక్క షాట్ చూస్తుంటే మైండ్ పోతుంది లోపల. 64 సెకండ్ల ప్యూర్ రా అండ్ రస్టిక్ మ్యాడ్నెస్ అయితే మనం అయితే ఇప్పుడు ఈ పెద్ది గ్లిమ్స్ లో అయితే చూసాం. మెయిన్ గా ఆ లాస్ట్ షాట్ ఏమైనా ఉందా, అది కొట్టింది రామ్ చరణ్ గారు బాల్ ని కాదనమాట. ఉన్న ప్రతి బాక్స్ ఆఫీస్ రికార్డ్ ని కూడా ఈ పెద్ది సినిమా ద్వారా ఎగరేసి కొట్టబోతున్నాడు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల, పుడతామా ఏంటి మళ్ళీ అంటూ మన రామ్ చరణ్ గారు చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో, ఆ డైలాగ్ తో పాటు వచ్చిన షాట్ ఏదైతే ఉందో మెంటల్ మాస్ అనమాట. అసలు స్వాగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా అయితే కనబడుతున్నాడు. ఆ లాంగ్ హెయిర్ వేసుకుని, గుబురు గడ్డం వేసుకుని, నోట్లో ఆ బీడీ అయితే పెట్టుకుని నిజంగా ఊర్ర మాస్క్ అయితే కనపడుతున్నాడు. రూరల్ ఏరియాస్ లో పండగ చేసుకుంటారనమాట సినిమా రిలీజ్ అయినప్పుడు. దాని తర్వాత ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి రామ్ చరణ్ గారు అది చింపి అలా పరిగెడతా ఉంటే నిజంగా జూలు విదిల్చిన సింహం లాగైతే కనపడ్డాడు. నెక్స్ట్ లెవెల్ షాట్ అనమాట. అసలు రామ్ చరణ్ గారి కళ్ళల్లో ఆ ఇంటెన్సిటీ చూడండి, ఆ బాడీ లాంగ్వేజ్ చూడండి. జాతిని మింగడానికే పెద్ద సినిమాతో అయితే వస్తున్నాడు. ఇదైతే రాసి పెట్టుకోండి. అసలు ఆ లాస్ట్ షాట్ కి అయితే పిచ్చోళ్ళు అయిపోతున్నారు ప్రతి ఒక్కరూ కూడా. బ్యాట్ ని అలా నేలకేసి కొట్టి బాల్ ని కొట్టాడంతే, అసలు మామూలుగా లేదనమాట. ఇది కదా మనం రామ్ చరణ్ గారి నుండి కోరుకునేది. ఈ రేంజ్ మాస్ కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. నిజంగా బుచ్చిబాబు గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. రామ్ చరణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో ప్రతి ఫ్రేమ్ లో కూడా అలా చూపించాడు అనమాట. దానికి తోడు మన ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చి పడేశాడు. ఇంకా రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రియలిస్టిక్ గా అయితే కనబడుతుంది. యాక్చువల్ గా పెద్ద సినిమా 90s లో జరిగే కథ నిజంగా ఇచ్చి పడేశాడు ఆయన కూడా. నాకైతే మెయిన్ గా ఒకటే పని చేశానాకి, ఒకటే నాకే బతికేనాకి, ఎంత బతికెందుకో అని రామ్ చరణ్ గారు చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో, అలాగే లాస్ట్ ఆ క్రికెట్ షాట్ బ్యాట్ కి గ్రౌండ్ కొట్టాడు కదా, గ్రౌండ్ కి బ్యాట్, ఆ షాట్ ఏదైతే ఉందో నాకైతే మైండ్ లో తిరుగుతా ఉంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ కట్ అయితే ఇచ్చారనమాట. అసలు బ్లాక్ బస్టర్ వైబ్స్ అయితే వచ్చేసి ఈ ఫస్ట్ షాట్ తోనే. నాకు తెలిసి రామ్ చరణ్ గారు ఈ డైలాగ్ జాన్వీ కపూర్ గారితో చెప్తారేమో. ఇంక ఇది పక్కన పెడితే పెద్ద సినిమా విధ్వంసం మన ముందుకు 2026 మార్చి 27న అంటే రామ్ చరణ్ గారి బర్త్డే గిఫ్ట్ గా మన ముందుకైతే రాబోతుంది. ఆ పెద్ద సినిమా తుఫాను బాక్స్ ఆఫీస్ ని తాకిన తర్వాత దాని వేగం మామూలుగా ఉండదన్నమాట. ఉన్న ప్రతి రికార్డు లేచిపోయేలాగైతే కనపడుతుంది. మరి ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.